తోటకూర మొక్కలు వేసి అయ్యో పురుగు పట్టేసింది. నీళ్ళు పోయాలి, నీళ్ళు ఎండిపోయినాయి. అదే తోటకూర పాలకూర వచ్చింది ఇక చుక్కకూర మొక్కలు చూడముచ్చటగా ఉంది. ఈయన మినం మొక్కలాగా ఇవి అలసంద మొక్కలు, బీన్స్ బారు ఉంటాయి చూడు అవి. పెసర మొక్కలాగా ఉన్నాయి. ఆ మూల అట్లాగే ఉంటుందేమో. ఇది 2 సార్లు అయింది కూరకి. గోంగూర మొక్క ఇది ఒక్క మొక్క ఉంది, 2 సార్లు కోసాను. ఇది మళ్ళీ ఇంకోసారి కొయ్యాలి పచ్చడికి. గోంగూర అయ్యే మొక్కలు గోరుచిక్కుడే చక్క చూడముచ్చటగా వచ్చినాయి. భలే మన చేతులతో పెట్టిన మొక్కలు పెరిగితే భలే చూడముచ్చటగా ఉంటుందని అసలు. తాడుతో కట్టినాకపోద్దాం నీళ్ళు. చూడముచ్చటగా ఉంది చక్కగా. ఇవన్నీ గోరుచిక్కుడే అన్నీ 2 పాదులు దక్ష పెట్టావుగా ఒత్తుకు వచ్చేసినాయి. గోరుచిక్కుడండి ఇవన్నీ. మా ఆయన ఒత్తుగా పెట్టేశాడు. వస్తాయా రావా డూప్లికేట్ విత్తనాలు మంచి విత్తనాలు అని ఎక్కువ పెట్టేశాడు. అన్నీ వచ్చినాయి మంచి విత్తనాలు. బెండ మొక్కలు మాత్రం అక్కడక్కడ వచ్చినాయి. గోంగూర పాలకూర చుక్కకూర అన్ని విత్తనాలు వేసామండి. పిచ్చి మొక్కలు వచ్చేసినాయి. జిల్లేడు మొక్కలు ఇవి మన కత్తితో కోసేడు అయినా సరే వచ్చాయి. చూడముచ్చటగా ఉందండి అసలు. మన చేతితో పెట్టిన మొక్కలు మాత్రం పెరిగితే భలే హ్యాపీగా ఉంటుంది. మా ఊర్లో అయితే ఎక్కువగా మొక్కలు పెట్టమండి. మాకు కోతుల వలన మేము అసలు ఎప్పుడు ఎక్కువగా మొక్కలు పెట్టాం. ఇక్కడ కోతులు ఏమి లేవని చెప్పేసి కొనుక్కొచ్చాను. ఒక 200 రూపాయల విత్తనాలు తీసుకొచ్చాను అన్ని రకాలు. ఈయనేమో అన్నీ తీసుకొచ్చావు పెరుగు తీయలేవా అసలు వస్తాయలేవా అన్నాడు. భలే ఇది బీరపాదు చక్క పాకేసింది. డాబా మీద పోతుందని. బీరపాదు పొట్లకాయ కాకరపాదు అనేది లాస్ట్ ఇయర్ పెట్టిన విత్తనం ఇప్పుడైతే వచ్చింది. మా తాడు కట్టాము పైకి పాకడానికి. భలేగా వచ్చింది. పొన్నగంటి కూర అండి. పొన్నగంటి కూర కూడా వచ్చింది. అంటే మేమైతే పెట్టలేదు, మామూలుగా దానికంతటా అదే వచ్చింది. పొన్నగుంట కూర అయితే హెల్త్కి అయితే చాలా మంచిదండి. అసలు ఆకుకూరలు అన్నింటిలో కొన్నా తోటకూర కన్నా కూడా పొన్నగుంట కూరే హెల్త్కి మంచిది. అది పొన్నగుంట కూర మాత్రం ఎక్కడ కడమన్నా సరే నేను వదలనండి, కంపల్సరీ తీసుకెళ్ళిపోతాను. పప్పులో వేసుకున్నా లేదంటే చపాతీ పిండిలో కలిపి వేసేస్తాను, లేదంటే దోశల పిండిలో చిన్న ముక్కలకు కోసేసి వేసేస్తాను. హెల్త్కి అయితే చాలా మంచిదండి. ఇవైతే ఏం మొక్కలో కూడా నాకు అంత గుర్తు రావట్లేదు ఏం పెట్టాను ఇక్కడ. దోసకాయ ఇప్పుడు గుర్తొచ్చింది. దోసపాదు కీర దోసకాయ అండి. ఓ చోటనేమో దోసపాదు పెట్టాను, ఓ చోటనేమో కీర దోసకాయ పెట్టాను. గుబురుగా వచ్చేసి ఊరిని విత్తనాలు పోసేసి మట్టి చిమ్మేసాం. అసలు వస్తాయో లేవో మంచి విత్తనాలు డూప్లికేట్ విత్తనాలు అని ఊరికనే వేసేసి మట్టి అయితే పెట్టేసాం. ఊరినే వచ్చేసినాయి. ఏం దోసకాయలు, ఇదేం కీర దోస మొక్కలు పెట్టానండి. ఇవేమో అలసందకాయలు, బీన్స్ ఊరినే వేసేసి మట్టి వేసాను. అసలు వస్తాయా రావా అని చెప్పి అనుమానంతో వేసానండి. భలేగా వచ్చినాయి, చూడముచ్చటగా ఉన్నాయి అసలు. మేము పెంచుతున్న గార్డెన్ అండి. వంగ చెట్టుకి అయితే వంకాయలు కూడా కాసినాయి. అది లాస్ట్ ఇయర్ పెట్టానండి వంగ మొక్క. అది 2 మొక్కలు పడితే ఒక మొక్క అయితే బతికింది, ఒక మొక్క చనిపోయింది. వంకాయలు గుత్తి వంకాయలు అయినాయి. గోంగూర కూడా పెరిగిపోయింది. వచ్చే వారానికి కోసే లాగే వచ్చి అన్నీ మధ్యలో ఉన్నాయి. లాగేస్తానే మధ్యలో గోంగూరను అవి వస్తాయి. గోరుచిక్కుడు దట్టంగా పెట్టేది. పాకేస్తుందంటావా? ఇది పొట్లకాయ, ఇది వేరే పాదుకాయ.
అన్నీ అన్నీ అటే ఇంక ఇటే బీన్స్ అవి ఉన్నాయి, దోసకాయ ఉంది అటే, అటు కూడా వేయాలి. అటు ఎక్కడ ఉంది దోసకాయ? అది తిరగాలి కదా, ఇంకా తిరిగితే అప్పుడు వేయాలి. ఈ గోడ నుంచి తీసి తాడికేస్తావు, ఇది వెళ్ళిపోద్దంట. ఒక కదులు వాన పడాలి, వాన పడకపోతే ఇవన్నీ చచ్చిపోతాయి. గోంగూర కోయడం ఇది మూడోసారి, 2 సార్లు అయితే కోసాను, ఇది మూడోసారి. అక్కడైతే నుయ్యి ఉందండి, ఈ ఇల్లు కట్టడానికి అక్కడ వరలో తవ్వారు, తవ్వి వరలు పెట్టారనమాట. దాంట్లో నీళ్ళు ఉంటే ఆ నీళ్ళు పోస్తున్నాము. వానలు అయితే సరిగ్గా పడట్లేదు. వంకాయలండి, గుత్తి వంకాయలు కాసినాయి. రెండు మొక్కలు పెట్టాం, 2 మొక్కల్లో అయితే ఒక మొక్క అయితే ఉంది, ఒక మొక్క అయితే చనిపోయింది. భలే గుత్తి వంకాయలండి. మా ఆయనదేనండి కష్టం అంతా, పాప మా ఆయనే చేస్తున్నాడు అన్నీ. బాగా చెప్పానా? నువ్వు పసపస తక్కువ. తోటకూర కోసేస్తాను. చక్కగా గుత్తి వంకాయలు 3, 5, 6, 7 కాయలండి. 7 కాయలైనా ఖచ్చితంగా కూర వండుతాను రేపొద్దున. చెట్టుని పండినాయి కదా, ఆ టేస్టే వేరు. గుత్తి వంకాయలు చూడబుచ్చడగా ఉన్నాయి. తోటకూర వేసాం కానీ అంతా పురుగు పట్టేసినారు. అసలు ఈ తోటకూర విత్తనాలు ఎప్పుడు సరిగ్గా రావు అసలు మాకు. చుక్కకూర వచ్చినాయి, పాలకూర ఎక్కడే కనబడట్లేదేంటి? ఓ సచ్చినాయి. తోటకూర కూడా లాగేస్తున్నా అనవసరం. ఇప్పుడు పోసావా? దొండపాదని మా అత్తగారింటి నుంచి తీసుకొచ్చింది, పెట్టి అదిగో ఇదిగోండి 7-8 నెలలు అవుతుంది. ఈ దొండపాదని మాత్రం బతికించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నానండి. అసలు పెరుగుతుంది, గ్యాదొచ్చి లాగేస్తుంది, పెరుగుతుంది, గ్యాదొచ్చి లాగేస్తుంది, పెరుగుతుంది, గ్యాదొచ్చి లాగేస్తుంది. ఈసారైనా డాబా మీద పాగితే బాగుండు. ఇంతవరకు వెళ్ళిందండి.
దొండపాదు ఎప్పుడు సంవత్సరం మొత్తం దొండకాయలు కాస్తూనే ఉంటాయండి. దొండకాయ మాత్రం పెద్ద పెద్ద దొండకాయ మా అత్తగారిని కలిసి తీసుకొచ్చాం. ఇక్కడ కూడా పెట్టానండి బీరపాదును, ఇంకా ఇంకేంటిది అది అలసంద మొక్కలు పెట్టాను. ఇక్కడ మొదట్లో పిచ్చి మొక్కలు ఉన్నాయని లాగుతున్నానండి దొండపాదుకి. బతకడం మాత్రం బతికిందండి చక్కగా, పైదాకా పాగుతుంది. కానీ గేదెలు మాత్రం లాగేస్తున్నాయి, బతకనవట్లేదు. ఈసారైనా ఎట్లాగైనా బతికితే బాగుంది, బతికించాలని మా ప్రయత్నం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అని సబ్స్క్రైబ్ చేయండి.